హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్వి వ్లాగ్. ఏం చేస్తున్నారు? వంట అయిపోయిందా? నాదైతే అయిపోయింది. రేపు ఉగాది కదా, మా ఆయన పిల్లలకి షాపింగ్ చేద్దాము, రెడీగా ఉండు అంటే రెడీ అయ్యాను. కాసేపు మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. పిల్లలు అనగానే ఒకటి మీతో చెప్పాలి, మీతో షేర్ చేయాలని వచ్చాను. పిల్లల్ని మనము ఎలా మోటివేట్ చేస్తే, ఎలా పెంచితే ఎలా వస్తారనేది నేను మీతో చెప్తాను. పిల్లల్ని ఎప్పుడు కానీ వాళ్ళు అల్లరి చేస్తున్నారని వాళ్ళని కొట్టడము, మీ పెద్దమ్మ పిల్లలు చూడు ఎలా ఉన్నారు, మీ చిన్నమ్మ పిల్లలు చూడు ఎలా ఉన్నారు, పక్కన వాళ్ళు చూడు, ఇక్కడ చూడు అని ఎప్పుడు ఒకరితో పోల్చకండి. అలానే పిల్లలు అల్లరి చేస్తున్నారని వాళ్ళని ఎక్కువ కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకండి. పిల్లలు అయిన తర్వాత అల్లరి చేస్తారని ఎక్కువ కొట్టి వాళ్ళతో వీళ్ళతో పోల్చి వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకండి. పిల్లలు ఎలా చెప్తే వింటారో అలా మోటివేట్ చేయండి. ప్రేమగా చెప్తే వింటారంటే ప్రేమగా చెప్పండి. పిల్లలందరూ ప్రేమగా చెప్తే ఎవరైనా వింటారు. ప్రేమగా చెప్పండి, ప్రేమగా దగ్గర తీసుకోండి, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పండి. చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి పిల్లలకి. ఎప్పుడు పిల్లలు వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారో, వీళ్ళు చూడు పిల్లలు మా పాప టాపరు, మా బాబు టాపరు అని అంటారు. టాపర్లు కాదండి ముఖ్యము, సంస్కారం ముఖ్యం. చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి. పిల్లలకు సంస్కారం లేకపోతే చదువుండి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కానీ మంచి బుద్ధులు నేర్పండి. పెద్దల్ని గౌరవించాలి. టీచర్స్ని కానీ, బయట వాళ్ళని కానీ, అమ్మమ్మని, తాతయ్యని, పిన్నిల్ని అందరినీ మంచిగా నేర్పండి. సపోజ్ మన ఇంట్లో ఎవరితో అయినా మనం గొడవ పడతాము, మన అక్కతో కానీ, మన సపోజ్ మన అమ్మ కూడా మన అమ్మకు ఏదైనా అపార్థాలు వస్తాయి, రాకుండా అయితే ఉండవు. అలా అని అమ్మమ్మతో మాట్లాడకు, పిన్నితో మాట్లాడకు, అక్కయ్యతో మాట్లాడకు అలా ఎప్పుడు చెప్పకండి. పిల్లల్ని మనం ఎలా అయితే మోటివేట్ చేస్తామో వాళ్ళు అలానే పెరుగుతారు. రేపు వాళ్ళు పెద్దయ్యాక ఓహో మన మమ్మీ మనకి ఇలా నేర్పింది కదా, రేపు మన మమ్మీని కూడా మనం అలానే చూడాలేమో, మన డాడీని కూడా అలానే చూడాలేమో అని రేపు మనల్ని కూడా వాళ్ళు అలానే చూస్తారు. కాబట్టి పిల్లలకి ఎప్పుడూ అలా చెప్పకండి. అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి అలా మాట్లాడకు, అలా వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళకి ఇంటికి ఎందుకు వెళ్తున్నావు అని కొట్టకండి. పిల్లలు వాళ్ళు తిడతారు, వాళ్ళకి మనకు ఉన్నప్పుడు మధ్యలో పిల్లల్ని ఎందుకు తీసుకురావడము? అలా ఎప్పుడు చేయకండి. పిల్లలకి ఎప్పుడు మంచి బుద్ధులు నేర్పండి. రేపు వాళ్ళు మనవల్ని అలా చూస్తారు. ఈరోజు మనం వాళ్ళకి అలా నేర్పినామంటే రేపు మన పిల్లలు మనవల్ని అలానే చూస్తారు. ఎందుకలా? ఇప్పుడు ఈ కాలంలో మనము ఏ చేత్తో మనం మంచి చేస్తే భగవంతుడు మనకు అదే సహాయపడతాడు. మనం ఒకరికి చెడు చేస్తే అది వెంటనే మనకు చెడు జరుగుతుంది. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కానీ చెడు జరిగే మాటలు కానీ, చెడ్డ బుద్ధులు కానీ, నాన్న వాళ్ళతో మాట్లాడకండి, వీళ్ళతో మాట్లాడకండి అని ఎప్పుడు నేర్పకండి. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. పిల్లలకి ఎప్పుడు మంచి బుద్ధులు, మంచి అలవాట్లు నేర్పండి ఎప్పుడు కానీ. సరేనా అండి? ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను మన్నించండి. ఇది మీకు అందరికీ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలని ఇది ఏం లేదు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్.